విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇస్కాన్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగిన శ్రీ శ్రీ జగన్నాథుని రథయాత్ర. దారి పొడవునా భక్తుల నృత్య కీర్తనలు, కోలాటాలతో ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చిన జగన్నాథ బలరామ సుభద్రాదేవి. వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపడమే నారాయణ సేవా సంస్థ లక్ష్యం. కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు జీవీఎల్ వెల్లడి. 69 మంది నిందితుల అరెస్ట్. 31 లక్షల భారీ చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నామన్న నగర సిపి. రికవరీ మేళాలో సంబంధిత వివరాలను వెల్లడించిన శంఖభద్రజ్ బాబ్జీ. ఇక వివరాల్లోకి వెళ్తే, అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీ 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 జగన్నాథ రథయాత్ర మహోత్సవం సాంప్రదాయ పద్ధతిలో నేడు ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా శ్రీ శ్రీ జగన్నాథ బలదేవ సుభద్రాదేవిలు వేరువేరుగా 3 రథాలలో ఒకేసారి ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వేరొక రథంపై ఇస్కాన్ సంస్థాపకాచార్యులు శ్రీనాథ్ ప్రభుపాదుల వారి విగ్రహ మూర్తిని ఏర్పాటు చేసి ఎంవీపీ పరిసర పురవీధుల్లో ఊరేగింపుగా సాగారు. కోలాటాలు, కోలాహలాల నడుమ డప్పులు, మేళతాళాలతో జగన్నాథుని రథయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. ఈ రథయాత్ర అలంకరణ కొరకు ఒడిశాలోని పిప్పిలి నుండి ప్రత్యేక అలంకరణ సామాగ్రిని తీసుకువచ్చారు. సాయంత్రం 4 గంటలకు సాగర తీరంలో ఉడా పార్క్ వద్ద బయలుదేరి ఆర్కే బీచ్, కాళీమాత మందిరం, రామకృష్ణ మిషన్ మీదుగా సిరిపురం వద్ద గల గురజాడ కళాక్షేత్రం వద్ద రథయాత్ర ముగిసింది. ఈ మేరకు దారి పొడవునా ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల నుండి, బెంగాల్, ఒరిస్సా నుండి వచ్చిన భక్తులు నృత్య కీర్తనలు చేశారు. ఎన్నో కోలాట మండలాలు కోలాటం చేస్తూ జగన్నాథుని రథయాత్రకు మరింత శోభను తీసుకువచ్చారు. అనంతరం స్వామివారికి 1008 రకాలైన ప్రత్యేక వంటకాలతో ప్రీతిపూర్వకంగా నివేదింపచేశారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని స్వామి రథయాత్రను ప్రారంభించారు. ఈ మేరకు ఇస్కాన్ అధ్యక్షుడు సాంబదాసు మాట్లాడుతూ జగన్నాథుని అవతార మహిమను భక్తులకు వివరించారు.
ప్రచారంలో భాగంగా తాను ఇచ్చిన హామీలను 100% నెరవేరుస్తానని ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ స్పష్టం చేశారు. పూర్ణ మార్కెట్ దరి స్క్రాప్ షాప్ల యాజమాన్యంతో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వంశకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ దక్షిణ నియోజకవర్గ ప్రజలు తనను ఆదరించిన తీరు ఎంతో ఆనందాన్నిచ్చిందన్నారు. తనపై ఇంతటి నమ్మకాన్ని పెట్టుకున్న ప్రజలకు రెట్టింపు ఉత్సాహంతో సేవలు అందిస్తానని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా స్క్రాప్ షాప్ల యాజమానులు, కార్మికులు ఎమ్మెల్యే వంశకృష్ణను ఘనంగా సత్కరించారు. సహకరించిన ప్రతి ఒక్కరికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు. చిన్న చిన్న పొరపాటు ఎక్కడున్నా ఆయన క్షమించాలని మనస్ఫూర్తి. పన్నెండు తారీఖు నుంచి వార్డు పర్యటనలు పెట్టుకున్నాం. కాకపోతే మా సలం ఎలాగైనా రావాలి, నేను చిన్న కార్యక్రమం పెడుతున్నాను, మీరు ఎలాగైనా రావాలని చెప్తే ఇవాళ ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఇక్కడ చిన్న చిన్న ప్రోటోకాల్ ఇష్యూస్ ఉన్నాయి. ఇది పొలిటికల్ వేదిక కాదు. కాకపోతే ఆయన తెలియక ఫస్ట్ మొదటి చేశారు కాబట్టి అందరు పెద్ద మందితో ఆయన క్షమించాలి. రానున్న రోజుల్లో అన్ని పార్టీల నాయకులు కలుపుకెళ్తారు. అన్ని పార్టీల నాయకులు పిలిచే విధంగా ఆయన కూడా ట్రైన్ అవుతారు కాబట్టి ఆయన మనస్ఫూర్తిగా అందరూ దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈరోజు ఇప్పుడే రెహమాన్ గారు మాట్లాడుతూ 7,000 దాటి మెజార్టీ ఇచ్చారు. నిజంగానే ఒక ఎమ్మెల్యేకి వచ్చిన మెజార్టీ ఒక ఈ వార్డులోనే ఇస్తా ఉన్నారు. 7,000 ఒక వార్డులో మెజార్టీ రావడం అంటే మామూలు విషయం కాదు. అది సాధ్యపడే విషయం కూడా కాదు. దేవుడు ఆ విధంగా మీ రూపంలో దీవించారు. నేను మొదటి నుంచి అనుకున్నా ఈ వార్డు హైయెస్ట్ మెజార్టీ వస్తుందని, అదే జరిగింది. ఖచ్చితంగా మీ రుణం తీసుకుంటాం. ప్రతి ఇంటికి కూడా అభివృద్ధి ఫలాలు అందే విధంగా ప్రతి ఇంటికి నేను ఎలక్షన్ ముందు ఏమైతే హామీలు ఇచ్చామో వాటికంటే డబల్ మీకు సర్వీస్ చేసే విధంగా నేను మీ దగ్గరకు వస్తానని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. ప్రతి ఇంటికి వస్తాం. 12 తర్వాత అన్ని వార్డు పర్యటిస్తాం. ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తాం. ఎక్కడైనా పెన్షన్స్ కానీ ఇళ్ళు కానీ ఏ ఒక్క సమస్య ఉన్నా కూడా తీరుస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్న మా నాయకులకు, మా సోదరి మనందరూ కూడా పేరుపేరున మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం. మీ ద్వారా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి తప్పకుండా మేము కృషి చేస్తాను. మీ అందరికీ ఇప్పుడు సర్వీస్ చేస్తామని చెప్పేసి, మీ ప్రతి ఇంటికి వస్తానని చెప్పి, ప్రతి ఒక్క సోదరి మిమ్మల్ని కలుస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. రానున్న రోజులు ఇంకా మంచి కార్యక్రమాలు చేసే విధంగా మా మహిళా సోదరులు కూడా యువతను సహకరించాలని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో మీరు అందరూ కూడా నా దృష్టికి తీసుకొచ్చి కీలక పాత్ర వహించాలని, ఎవరికి ఏ కష్టం ఉన్నా, ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా నా దృష్టికి తీసుకురావాలని చెప్పేసి ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇదిలా ఉండగా అధికారం చేపట్టి నేటికి నెల రోజులు పూర్తి కావస్తున్న కూటమి ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలపై ఎటువంటి ప్రకటన చేయకపోవడం ఆందోళన కలిగిస్తోందని వైసీపీ ఎమ్మెల్సీ వారోదు కళ్యాణి విమర్శించారు. ఈ మేరకు సిరిపురంలోని కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ సూపర్ 6 పథకాల పేరుతో ప్రజలను మభ్యపెట్టి అధికారం చేజిక్కాక ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారంటూ కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. గతంలో తమ ప్రభుత్వం ఇచ్చే అమ్మఒడి, ఆసరా, చేయూత అన్నింటికీ రెట్టింపు ఇస్తామని చెప్పి నేటికి వాటిపై ఎటువంటి స్పష్టతను ఇవ్వకపోవడం రాష్ట్ర మహిళా ప్రజానీకానికి ప్రశ్నార్థకంగా మిగిలిందన్నారు. ఇకనైనా కూటమి ప్రభుత్వం విద్యా సంవత్సరం మొదలవడంతో అమ్మఒడి, విద్యా దీవెన తదితర కార్యక్రమాల నిధుల విడుదలపై ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. విషయాల్లో ఆందోళన చెందుతున్నారు, ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టడం కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే మీరు చూశారు, గతంలో జగనన్న ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు అమ్మఒడి, చేయూత, ఆసరా, అలాగే విద్యా దీవెన, వసతి దీవెన, అలాగే ఫంక్షన్స్ సాచురేషన్ మోడ్లో ఇవ్వడం, ఇవన్నీ కూడా చాలా హామీలు అప్పుడు ముందు ఇచ్చారు. అవన్నీ 99% అమలు చేశారు. కానీ కూటమి అనేది ఎన్నికలకు ముందు అంతకంటే ఎక్కువ హామీలు ప్రజలకు ఇవ్వడం జరిగింది, ముఖ్యంగా మహిళలకి ఇవ్వడం జరిగింది. ముందు సంవత్సరంన్నర క్రితమే సూపర్ 6 అని పథకాలు ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఏమో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనేసి ఒక బాండ్ పేపర్ని ప్రజలందరికీ పంచడం జరిగింది. సో మహిళలందరూ నమ్మి ఓట్లు వేశారు. వాళ్ళు అధికారంలోకి వచ్చారు, ముఖ్యమంత్రి అయ్యారు, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ ప్రమాణ స్వీకారం చేశారు. కానీ నెల కావస్తూ ఉంది కదా, ఆ పథకాల అమల్లో
ఎంతవరకు వచ్చింది, దానికి ఇంకా శ్రీకారం చుట్టలేదేంటి అనేసి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ప్రతి మహిళకి 1500 రూపాయలు వస్తాయి, ఎప్పుడు ప్రతి బిడ్డకి స్కూల్కి వెళ్ళే ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు వస్తాయి, ఎప్పుడు 3 సిలిండర్లు ఇస్తారు, ఎప్పుడు ఉచిత బస్సు ప్రయాణము ఇస్తారు అని చెప్పి మహిళలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. మేము అడిగితే అప్పుడే నెల అయింది కదా అంటూ ఉన్నారు. కానీ వాళ్ళు హామీల్లోనే చెప్పారు జూలై 1 కల్లా అన్నీ ప్రారంభమైపోతాయి, మొదటి నెల నుంచే ఇవన్నీ కూడా ఇచ్చేస్తామని చెప్పడం జరిగింది. అది కాకుండా 14లో వాళ్ళు ఇదే కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చలేదు. ముఖ్యంగా మహిళలు తీసుకుంటే డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చేయలేదు, అలాగే తీసుకుంటే 0 వడ్డీ ఇస్తానని చెప్పి ఇవ్వకుండా మోసం చేయడం జరిగింది. అలాగే నిరుద్యోగ భృతి లేదా నిరుద్యోగులకి ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం నిరుద్యోగ భృతి 2,000 ఇస్తాననేసి ఆ రోజుల్లో ఇవ్వని పరిస్థితి మనం చూసాము. అలాగే తీసుకుంటే రైతులకు రుణమాఫీ ఇస్తానని చెప్పి చేస్తానని చెప్పి చేయని పరిస్థితి. ఇప్పుడు నెల అయిపోతుంది, దీనికి నిజంగా అమలు చేద్దాము అనుకుంటునే వాళ్ళు ఒక సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేయడము, మార్గదర్శకాలు రూపొందించడము, ఇలాంటివన్నీ చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఒక నమ్మకం, విశ్వాసం ఈ ప్రభుత్వం మీద కలుగుతుంది. రాజస్థాన్ ఉదయ్పూర్కు చెందిన నారాయణ సేవా సంస్థాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమం ఆదివారం పోర్ట్ స్టేడియంలో నిర్వహించారు. సంస్థ అధ్యక్షులు ప్రశాంత్ అగర్వాల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు హాజరై ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ చోట్ల వికలాంగులైన వారికి ఉచిత సేవలు అందిస్తూ వారి జీవితాల్లో వెలుగురేఖలు నింపడం అభినందనీయమన్నారు. విశాఖపట్నంలో సుమారు 350 మందికి శిబిరం ద్వారా ఉచిత కృత్రిమ అవయవాలను పంపిణీ చేయడం అభినందనీయమని ఈ సందర్భాన్ని అధ్యక్షుడిని ప్రశంసించారు. కార్యక్రమాన్ని మాజీ శాసన మండలి సభ్యులు పివిఎన్ మాధవ్, బీజేపీ పార్లమెంటరీ పార్టీ నగర అధ్యక్షుడు మేడపాటి రవీందర్ రెడ్డి, పలు రాజస్థానీ స్వచ్ఛంద మార్వాడి సంస్థల ప్రాతినిధ్యంతో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ చేపట్టే కార్యక్రమాల గురించి అధ్యక్షుడు ప్రశాంత్ అగర్వాల్ మాట్లాడుతూ రాజస్థాన్లో తమకు 1100 పడకల ఆసుపత్రిని నిర్వహిస్తున్నామని, జర్మనీ టెక్నాలజీతో రూపొందిస్తున్న కృత్రిమ చేతులు, కాళ్లు తయారు చేసేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ट्रांसफॉर्मेशन ऑफ लाइफ है। अब मैं यहाँ विशाखापट्टनम के सारे दिव्यांगजन मेरे भाई और बहन हैं, उनकी सेवा करना मेरा कर्तव्य है और मैं उन्हीं की सेवा के लिए अपनी टीम के साथ आपके शहर में आया हूँ। आने वाले वर्षों में आंध्र प्रदेश में एक भी व्यक्ति ऐसा न हो जो बिना हाथ पैर के कठिनाई से अपना जीवन जी रहा हो। उनको हाथ पैर देना, उनको अच्छे से चलाना संस्थान का लक्ष्य है, संस्थान का उद्देश्य है। हम आने वाले समय में आंध्र प्रदेश में एक बड़ा केंद्र स्थापित करना चाहते हैं, जहां हम ये लिम्ब यहाँ बनाएं, उदयपुर से लेकर आने की बजाय यहाँ लिम्ब बने और यहाँ के लोगों की सेवा हो, ये हम चाहते हैं। उसके लिए हमें ज़मीन की आवश्यकता होगी, तो कोई दानदाता, कोई सरकार हमें ज़मीन देती है तो हम उस पर एक केंद्र का निर्माण कर सकते हैं। दूसरी बात, नारायण सेवा संस्थान का 1100 बेड का अस्पताल है। वी हैव 1100 बेडेड हॉस्पिटल। देयर 80 to 100 सर्जरीज डेली परफॉर्म। पेशेंट्स केम देयर on 4 lakhs. After operation, they can walk on their 2 legs. So this is the big difference. And after operation, we gave them vocational training courses, plumbing, carpentry, sewing, mobile repairing, computer education. After job, we arranged mass wedding ceremony for them. तो हम दिव्यांग एवं निर्धन सामूहिक विवाह समारोह करते हैं। ఈరోజు విశాఖపట్నంలోని పోర్ట్ స్టేడియంలో నారాయణ్ సేవా సంస్థాన్ అనేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా దివ్యాంగులకి క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇందులో
ముఖ్యంగా చెయ్యి కాలు లేనివారు, అటువంటి కృత్రిమ అవయవాలు అవసరమై దాంతో జీవితాన్ని సాఫీగా గడపగలిగిన వారికి సుమారు 250 మందిని కొద్ది వారాల క్రితం క్యాంప్ నిర్వహించి వారికి అవసరమైనటువంటి అవయవాల్ని దాని మెజర్మెంట్స్ తీసుకొని ఈ రోజు డిస్ట్రిబ్యూషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇటువంటి ఈ సంస్థ దేశవ్యాప్తంగా సుమారు 4.5 లక్షల మంది దివ్యాంగులకి, ముఖ్యంగా అవయవ లోపం ఉన్న వారికి ఆపరేషన్లు నిర్వహించడం కానివ్వండి, వారిలో ధైర్యాన్ని నింపి వారికి గౌరవాన్ని ఇవ్వటం కానివ్వండి, చాలా గొప్ప కార్యక్రమాలు చేపట్టింది. ఈ సంస్థ నిర్వాహకులు, వ్యవస్థాపకులు అయినటువంటి కైలాష్ గారికి పద్మశ్రీ అవార్డు ఇవ్వటం జరిగింది. సో ఈ సంస్థ ఇక్కడ మన రాష్ట్రంకి వచ్చి విశాఖపట్నంలో ఇటువంటి క్యాంప్ నిర్వహించడం నిజంగా స్ఫూర్తిదాయకం. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంస్థలు కూడా, అనేక స్వచ్ఛంద సంస్థలు ఇటువంటి వాటికి ప్రేరణగా తీసుకొని చేస్తే దివ్యాంగులకి ప్రభుత్వం, మోదీ గారి ప్రభుత్వం ఎలాగూ ఉపశమనం కలిగించే విధంగా అనేక పథకాలు ప్రవేశపెట్టింది. గత సంవత్సరం నేను చేసిన అభ్యర్థన మేరకు కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ప్రత్యేక క్యాంపులు, శిబిరాలు నిర్వహించడం జరిగింది. దివ్యాంగులకి సుమారు 2,000 మందికి మరి 4 కోట్ల రూపాయల విలువైనటువంటి ఉపకరణాలను మేము అందించడం జరిగింది. నా అభ్యర్థన మేరకు కేంద్ర ప్రభుత్వం అది మంజూరు చేసింది. అలాగే వృద్ధులకు కూడా అవసరమైనటువంటి అనేక ఉపకరణాల కోసం మరొక క్యాంపులు నిర్వహించడం జరిగింది. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను కొనసాగించడాన్ని నిరసిస్తూ జూలై 10న పని ప్రదేశాల్లో డిమాండ్స్ డేలో పాల్గొని జయప్రదం చేయాలంటూ సిఐటియు విశాఖ జిల్లా కార్యదర్శి ఆర్కేఎస్వికే కుమార్ కోరారు. ఆదివారం డాబా గార్డెన్స్ దారి అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి మూడవసారి వచ్చిన మెజార్టీ లేదన్నారు. 2024 ఎన్నికల్లో బీజేపీకి కార్మికులు గట్టి బుద్ధి చెప్పినా మోడీ మొండికేసి కార్మికులకు నష్టం చేసే లేబర్ కోడ్స్ ను ఎలాగైనా అమలు చేయాలని పూనుకుంటున్నారన్నారు. దీనిలో భాగంగానే కార్మికుల అకౌంట్ కు ప్రావిడెంట్ ఫండ్ యాజమాన్యం సకాలంలో చెల్లించకపోతే 25% పెనాల్టీ ఉండేదని ఈ రోజున 1% మోడీ ప్రభుత్వం తగ్గించిందన్నారు. ఇది కార్మికులకు తీవ్ర నష్టం చేస్తుందన్నారు. కార్మిక లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపి సొంత గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అమలుని తీవ్రతరం చేయాలి, ముందుకు తీసుకొని రావాలని చెప్పి చాలా సీరియస్గా ప్రయత్నం చేస్తుంది. ఈ లేబర్ కోడ్సే కనుక అమలు జరిగితే కార్మికులు ఇప్పటిదాకా పోరాడి సాధించుకున్న హక్కులు ఏవైతే ఉన్నాయో ఈ హక్కులను కోల్పోయే ప్రమాదం ఉంది. కార్మికులకు సంఘం పెట్టుకోవాలనుకున్నా, సమ్మె చేయాలనుకున్నా, లేదంటే జీతబత్యాలు మేనేజ్మెంట్తో బార్గెనింగ్ చేయాలనుకున్నా, ఇటువంటివేమీ కూడా లేకుండా ఒకసారి సమ్మె నోటీస్ ఇస్తే మీది కన్సలేషన్ అవుతుంది. కాబట్టి ఎన్నాళ్ళన్నా సరే సంవత్సరాల తరబడి లేబర్ ఆఫీస్లో ఇష్యూ పెండింగ్ కింద ఉండి సమ్మె చేయకుండా కన్సలేషన్ అడ్మిట్ చేశాం కాబట్టి మీరు సమ్మె చేయకూడదు, చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని ఆ రకంగా సమ్మెకి పిలిపించిన యూనియన్ మీద, యూనియన్ నాయకుల మీద జైలు శిక్ష కానీ, అపరాధ రుసుములు కానీ విధించే విధంగా చట్టాల్లో మార్పులు తీసుకొని వచ్చారు. కాబట్టి ఇటువంటి లేబర్ కోడ్స్, కార్మికులకి ప్రమాదం అయ్యే లేబర్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని తక్షణమే రద్దు చేయాలని. మరో ముఖ్యమైన విషయం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి అని గత 3 సంవత్సరాల నుంచి ఆందోళన జరుగుతుంది. స్టీల్ ప్లాంట్కి సొంత గనులు ఇవ్వాలని చెప్పి చెప్తూ ఉన్నాం. ఇప్పుడు ఈరోజు సొంత గనులు ఇవ్వడం మానేసి పక్కన పెడుతూ ఉన్నారు. ఉన్న గనులు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్త నాటకాలకు తెరదీసింది. అప్పుడప్పుడే ప్రైవేటే కాదు, త్వరలో ఇప్పుడప్పుడే మేము ప్రైవేటీకరణ చెయ్యం అని చెప్పేసి నాటకాలు ఆడుతూ ఉంటుంది. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించాం, దీన్ని సొంత గనులు కేటాయిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలి. ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం కార్మికులకు అనుకూలంగా స్టీల్ ప్లాంట్ని, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడే విధంగా తన పాలసీలను రూపొందించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. మరొకటి, ఈరోజు నేషనల్ మానిటైజేషన్ అని చెప్పి మొత్తం అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నటువంటి ఆస్తుల్ని ఈ రోజున కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. అది రైల్వేలు కావచ్చు, పోర్టులు కావచ్చు, హెచ్పిసిఎల్ కావచ్చు, విమానాశ్రయాలు కావచ్చు, అన్ని దగ్గర ఉన్నటువంటి అన్ని సంస్థల దగ్గర ఉన్నటువంటి, ఆఖరికి బిఎస్ఎన్ఎల్తో సహా అన్ని సంస్థల దగ్గర ఉన్నటువంటి మిగులు భూముల్ని, బిల్డింగ్లు అన్నింటినీ కూడా వేలంపాట పెట్టి కారు చౌకగా అమ్మాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి సిస్టాన్ని వెంటనే ఆపాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. 4వది, ఏదైతే స్కీమ్ వర్కర్స్ ఉన్నారో, ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్నం భోజన పథకం, విఓఏ, నేషనల్ హెల్త్ మిషన్ తదితర ప్రభుత్వ రంగ స్కీమ్స్లో పనిచేస్తున్న వర్కర్స్ అనేక మంది ఉన్నారు. వీళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. వీరి కనీస వేతనం నెలకి 26,000 రూపాయలు తక్కువ లేకుండా చెల్లించాలి. వీళ్ళని రెగ్యులరైజ్ చేయాలి అని చెప్పేసి కోరుతూ ఉన్నాం.
దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి ఉత్సవాలను విజయవాడలో ఘనంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు విశాఖ కాంగ్రెస్ నాయకులు సత్యారెడ్డి తెలిపారు. ఈ మేరకు జగదాంబ పార్టీ కార్యాలయంలో ఇతర నాయకులతో కలిసి సంబంధిత పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సత్యారెడ్డి మాట్లాడుతూ పేద ప్రజల పెన్నిధి, నిత్యం ప్రజల గుండెల్లో ఉండే మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి అంటూ కొనియాడారు. సంక్షేమ పథకాలకు సరైన చిరునామా ఆయన పాలనా కాలమని వివరించారు. ఈ మేరకు జూలై 8 ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని విజయవాడలో ఘనంగా జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ హాజరు కానున్నట్లు వెల్లడించారు. నగరంలోని కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. యూత్ కాంగ్రెస్ సోదరు జేవి సూమన్ గారు, వైఎస్ గారు, పేదల పక్షపాతి, రైతుల కోసం, కార్మికుల కోసం, కష్టజీవుల కోసం కాంగ్రెస్ పార్టీ తరపున భారతదేశంలోనే పెద్ద పాదయాత్ర చేసి ఆ పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి రాష్ట్రంలో అధికారాన్ని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి జీవం పోసినటువంటి పేదల పాలిటి పెన్నిది మన పిసిసి అధ్యక్షురాలు, తండ్రి గారైనటువంటి మన నాయకుడైనటువంటి దివంగత ప్రియతమ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి వేడుకలు గుంటూరులో సి కన్వెన్షన్ సెంటర్లో దేశవ్యాప్తంగా ఉన్న పెద్ద నాయకులు, రాష్ట్ర వ్యాప్త నాయకులు, ఇతర రాష్ట్రాల్లోని నాయకులు హాజరై ఎల్లుండి సాయంత్రం 4 గంటలకు కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాటిని విజయవంతం చేయాలని విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన అభ్యర్థులు, ఫ్రంటల్ ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అందరూ కలిసి మేము ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని కోరటానికి ఈరోజు ప్రెస్ రిలీజ్కి పోస్టర్ ఆవిష్కరణ కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. విజయవాడలో జూలై 8వ తారీఖున జరగబోయే దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ఆంధ్ర రాష్ట్రానికి అలాగే దేశానికి ఎంతో వన్నె తెచ్చినటువంటి ఒక ముఖ్యమంత్రి. ఆయన 75వ జయంతి కార్యక్రమాన్ని ఈ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని దేశం నలుమూలల నుంచి మా యువ నాయకులు రాహుల్ గాంధీ గారు, అలాగే సోనియా గాంధీ గారు, అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలోని ఉన్నటువంటి ఆయనతో ఉన్న సత్వంబాలు ఉన్నటువంటి తెలుగుదేశం అనండి, టీడీపీ అనండి, బీజేపీ ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానం పలుకుతున్నాం. మరి ముఖ్యంగా విశాఖ జిల్లా నుంచి కొంతాల రామకృష్ణ గారు కూడా ఇచ్చేస్తున్నారు. మేమందరం కూడా మా కార్యకర్తలు జూలై 8వ తారీఖున వార్డుల్లోని, అలాగే అసెంబ్లీ స్థాయిలోని, జిల్లా స్థాయిలోని, మండల స్థాయిలోని ఈ జూలై 8వ తారీఖున ఒక సంబరంలాగా దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతోత్సవాలను 75వ జయంతోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మిత్రులందరికీ కూడా తెలియజేయండి, ఈరోజు మేము పిసిసి ఆధ్వర్యంలో విశాఖపట్నం జిల్లాలో, అలాగే విశాఖపట్నం జిల్లా కార్యవర్గం, అలాగే ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేసిన ప్రతి ఒక్కరూ కూడా ఆ 75వ జయంతోత్సవాలకు పోస్టర్ ఆవిష్కరణ చేస్తున్నాం. జూలై 8వ తారీఖున విజయవాడలో దివంగత నేత, ప్రియతమ నేత, ఆరోగ్య ప్రదాత అనేటువంటి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ కమిటీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ కమిటీ ప్రతి జిల్లాలో కూడా రాజశేఖర రెడ్డి అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అన్ని విభాగాల అధ్యక్షులు కూడా ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జయంతి ఒక పండగ వాతావరణంగా చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. రక్తదానంపై విస్తృత స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్న రోటరీ క్లబ్ వైజాగ్ ఎలీట్ స్వచ్ఛంద సంస్థ మరో
బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రక్త నిల్వలను పెంచే దిశగా కృషి చేస్తున్న రోటరీ క్లబ్ వైజాగ్ ఎలైట్ విశాఖలో బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఏటా చేపడుతున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా నగరంలో నిర్వహించిన బ్లడ్ డొనేషన్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ వైజాగ్ ఎలైట్ అధ్యక్షులు రాఘవేంద్ర మిశ్రా, కార్యదర్శి రమణారావు హాజరు కాగా ముఖ్య అతిథిగా భాస్కర్ వర్మ, జైన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందుకున్న వైద్య సేవలకు తగ్గట్టుగా రక్త నిల్వలు అందుబాటులో ఉండాలని, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో రక్తదానం చేసి ఆపద సమయంలో ఉండే వారికి పునర్జన్మను అందించాలని విజ్ఞప్తి చేశారు. రోటరీ క్లబ్ వైజాగ్ ఎలైట్ స్వచ్ఛంద సంస్థ కూడా సామాజిక దృక్పథంతో బ్లడ్ డొనేషన్ క్యాంపులను కూడా భారీ ఎత్తున నిర్వహిస్తోందని తెలిపారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో కొత్త జనరల్ బాడీని ఎన్నుకోగా ప్రెసిడెంట్ గా రాఘవేంద్ర మిశ్రా, సెక్రటరీ బివి రమణారావు 2024తో 2025 గాను ఎన్నుకోబడ్డారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ రాథోర్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. Elite, Rotary Club of Vizag Elite President. Today is a very auspicious day. Our past President Durga Rao Garu has started so many projects. As our Secretary Garu told that we will continue all the projects in our club. I will take in the height so that in our district, everybody must know in our club in top position. I will keep our club on top position. This month we started. First, our work start from 1st July. And last year complete work will tell. రాఘవేంద్ర మిశ్రా గారు, నా పేరు రమణ, మేము సెక్రటరీగా ప్రమాణ స్వీకారం చేసాం. మాది 17వ టర్ము. ఈ క్లబ్ స్టార్ట్ చేసి 16 సంవత్సరాలు అయింది. ఈ క్లబ్ చార్టర్డ్ ప్రెసిడెంట్ శివానందమూర్తి గారి చేత స్టార్ట్ చేయబడింది. క్లబ్ అక్కడి నుంచి ఎంతో అత్యుత్తమైనటువంటి సర్వీస్ ఇస్తూ, కమ్యూనిటీకి సర్వీస్ ఇస్తూ, మా పాత ప్రెసిడెంట్ గారు దుర్గారావు గారు వాళ్ళ యొక్క మేనేజ్మెంట్ కమిటీ నిర్ణయించిన ప్రగతి బాట వైపు మేము ప్రయాణిస్తూ దీన్ని క్లబ్ తాలూకు ముఖ్య ఉద్దేశం అంతా ఓన్లీ సర్వీస్ చేయడం. ఆ సర్వీస్ చేయడానికి ఫుడ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. అలాగే ఆర్టిఫిషియల్ లిమ్స్ ప్రొవైడ్ చేపిస్తున్నాము. ఆర్టిఫిషియల్ లిమ్స్ డిస్ట్రిబ్యూషన్ చేపిస్తున్నాము. ఫుడ్ ప్రోగ్రామ్స్ డిఫరెంట్ ఘోష హాస్పిటల్లో, అలాగే భీమ్ నగర్ నైట్ షెల్టర్లో. అట్ ది సేమ్ టైం మొక్కలు నాటడం, నెక్స్ట్ గ్రీన్ ఫీల్డ్ డెవలప్మెంట్, ఇలా రకరకాల ప్రోగ్రామ్స్ మేము తీసుకొని చేస్తున్నాం. నగరంలో గత 3 నెలలుగా జరిగిన దొంగతనాల్లో 69 మంది నిందితులను పట్టుకున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సంకబ్రత బాగ్జీ తెలిపారు. ఈ మేరకు దొంగతనాల్లో రికవరీ అయిన ద్విచక్ర వాహనాలను, సెల్ ఫోన్లను, ఆభరణాలను పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన మేళాలో ఫిర్యాదుదారులకు అందజేశారు. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ సంకబ్రత మాట్లాడుతూ 31 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 24 మోటార్ వెహికల్స్, 1 కారు, 1 ఆటో, 381 గ్రాముల బంగారం, 508 గ్రాముల వెండి, 257 సెల్ ఫోన్లను నిందితుల నుండి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అనంతరం వాహన యాజమానులకు వాటిని అప్పగించారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి నెల మొదలు పెడితే మార్చ్, ఏప్రిల్, మే, జూన్. సో ఇది 5వ రికవరీ మేళ. ముఖ్యంగా దీంట్లో ప్రతి రికవరీ మేళాలు కూడా గతంలో జరిగిన రికవరీ మేళా కూడా ఎక్కువగా రికవరీ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే డిటెక్టెడ్ కేసెస్ 3 సంవత్సరం మనము ప్రాపర్టీ డిటెక్టెడ్ కేసెస్ వివరాలు తీసుకుంటే 2022లో 880 కేసెస్ రిపోర్ట్ అయితే 660 కేసెస్ డిటెక్ట్ అయ్యాయి. 75% ప్రాపర్టీ డిటెక్షన్ చేస్తూ 65% అంటే పోగొట్టుకున్న ప్రాపర్టీ 5,94,00,000 పోతే 3,85,00,000 గల ప్రాపర్టీని మనము 22,000, 23,000, అలాగే 678 కేసెస్ నమోదైతే 482 కేసెస్, దాంట్లో 5,24,00,000 డబ్బులు పోగొట్టుకుంటే చేస్తూ 64% రికవరీ చేస్తూ వచ్చినాము. 333 కేసులు ఆల్రెడీ 6 మంత్లోనే డిటెక్ట్ చేస్తూ 66% ఆఫ్ డిటెక్షన్తో 55% రికవరీతో మనము 5 కోట్ల విలువగల వస్తువులు పోగొట్టుకుంటే, ముఖ్యంగా మొబైల్ ఫోన్ రికవరీలో విశాఖ సిటీ పోలీసులు ఎన్నడూ లేని విధంగా ఒక
సక్సెస్ ని చూపిస్తారు. లాస్ట్ జూన్ నెలలో వైజాగ్ సిటీ లిమిట్స్లో జరిగిన దొంగతనంలో చాలా వరకు మేము డిటెక్ట్ చేశాము. ఆ స్టోలెన్ ప్రాపర్టీ రికవర్ చేసిన తర్వాత ఈరోజు బాధితులందరికీ అప్పచెప్పడం జరుగుతుంది. కొందరికి ఆల్రెడీ ఈ సంవత్సరంలో ఇవ్వడం జరిగింది. మొత్తం 69 మంది దొంగలను పట్టుకొని 37,12,715 రూపాయలు విలువైన వస్తువులు, అందులో గోల్డ్ జ్యువెలరీ ఉంది, మొబైల్ ఫోన్స్, వెహికల్స్, 2 వీలర్స్, ఆటో, 4 వీలర్ అన్నీ ఉన్నాయి. సో కొన్ని కేసెస్ ఇంకా పాతది, ఒక రవరీ కేస్, కొన్ని డే హౌస్ బ్రేకింగ్, కొన్ని నైట్ హౌస్ బ్రేకింగ్, ఇవన్నీ కూడా మా క్రైమ్ టీమ్స్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ డిసిప్లిన్ క్రైమ్స్ అండ్ జాయింట్ సిటీ వాళ్ళ ఆధ్వర్యంలో, వాళ్ళ మార్గదర్శనంతో డిటెక్ట్ చేశారు. అందులో గోల్డ్ వచ్చేసి 381.93 గ్రామ్స్, సిల్వర్ వచ్చేసి వెండి 501.36 36 గ్రామ్స్, క్యాష్ 7,94,050 రూపాయలు, 24 మోటార్ సైకిల్స్, ఒక ఆటో, ఒక వాక్స్వాగన్ కార్, 12 మొబైల్ ఫోన్స్, ఒకటి క్యానాన్ 800 కెమెరా, ఒకటి యాంప్లిఫైయర్, 135.9 kg కాపర్ వైర్, 20 kg అల్యూమినియం వైర్, ఒక రెఫ్రిజిరేటర్, ఒకటి 32 ఇంచ్ టీవీ, ఒక ఉషా మిక్సీ, అది కాకుండా 1 గ్రామ్ గోల్డ్ కట్నాలు, బ్రాస్ వాటర్ పైప్ 2, ఎన్సీవీ బ్యాటరీస్ 2, డీజిల్ 50 లీటర్స్, జీసీయూ కంట్రోలర్ 3, కాపర్ కేబుల్ 20 మీటర్స్, సీసీ కెమెరాస్ 4, సౌండ్ బాక్సెస్, అంత కలిపి 37,12,715 రూపాయల విలువైన వస్తువులు. సో వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ఇస్కాన్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగిన శ్రీ శ్రీ జగన్నాథుని రథయాత్ర. దారి పొడవునా భక్తుల నృత్య కీర్తనలు, కోలాటాలతో ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చిన జగన్నాథ బలరామ సుభద్రాదేవి. వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపడమే నారాయణ సేవా సంస్థాన లక్ష్యం. కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు జీవీఎల్ వెల్లడి. అరవై 9 మంది నిందితుల అరెస్ట్, 31 లక్షల భారీ చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నామన్న నగర సిపి. రికవరీ మేళాలో సంబంధిత వివరాలను వెల్లడించిన సంకభద్ర బాగ్జీ. వాజీ న్యూస్ ఇంతతో సమాప్తం. నమస్కారం.